కలెక్టర్లు ఎస్పీలతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ ముగిసింది. పలు కీలక అంశాలపై అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి చర్చించారు. పోలీసులకు పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నామని రేవంత్ రెడ్డి అన్నారు. అక్రమార్కులు, అవినీతి పరులు, భూ కబ్జాదారులను ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టబోమని తెలిపారు. ఈ సమీక్షా సమావేశంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు, సీఎస్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ప్రజాపాలన అనే సింగిల్ లైన్ ఎజెండాపై సెక్రటేరియట్లో సమీక్ష జరిగింది. ఈ నెల 28వ తేదీ నుంచి జనవరి 6వ తేదీ వరకు నిర్వహించే ప్రజాపాలన నిర్వహిస్తున్నామంటూ తెలిపారు. రాష్ట్రంలోని అన్ని గ్రామాలు, మున్సిపాలిటీ వార్డుల్లో సభలు నిర్వహించడం జరుగుతుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజేష్ సచివాలయం వద్ద నుంచి లైవ్ ద్వారా అప్డేట్స్ అందిస్తారు. రాజేష్, ఈ సమీక్షా సమావేశంలో ఏ కీలక నిర్ణయాలు తీసుకున్నారు, ఏంటి వివరాలు? గుడ్ ఈవినింగ్ నవీన్. మొత్తానికి సచివాలయంలో మొట్టమొదటిసారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన అన్ని జిల్లాల కలెక్టర్లు, అదేవిధంగా సిపిలు, కమిషనర్లతో సమావేశం జరిగింది. దాదాపు 4 గంటల పాటు జరిగినటువంటి ఒక సమీక్ష సమావేశంలో అనేక అంశాలపైన సుదీర్ఘంగా ఆయా జిల్లాల ఎస్పీలకు, కలెక్టర్లకు, అడిషనల్ కలెక్టర్లకు, అదేవిధంగా కమిషనర్లకు సీఎం రేవంత్ రెడ్డి వివరించేటువంటి ప్రయత్నం చేస్తారు. ఇక మీదట రాష్ట్ర వ్యాప్తంగా పోలీసు ఉన్నతాధికారులకు, పోలీస్ డిపార్ట్మెంట్కి కంప్లీట్గా పూర్తి స్వేచ్ఛనిస్తున్నట్లు కలెక్టర్ల కాన్ఫరెన్స్లో సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. దాంతోపాటుగా 6 గ్యారంటీ స్కీములు గ్రౌండ్ లెవెల్లో అమలు కావాలంటే ఒకవైపు ప్రజాప్రతినిధులు, మరొక వైపు అధికారులు ఇద్దరు కూడా కలిసి జోడెడ్లాగా పలిచి పనిచేస్తేనే లబ్ధిదారులకు, బెనిఫిషరీలో ఉన్నటువంటి లాభం అందుతున్నటువంటి అంశాన్ని సమీక్షా సమావేశంలో చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. దాంతోపాటుగా సచివాలయంలో ఎలాంటి నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నా అది గ్రౌండ్ లెవెల్లో ప్రజల వరకు చేరవేసేయగలిగేది కలెక్టర్లపైనే ఉన్నటువంటి బాధ్యత కాబట్టి ఇక మీదట కలెక్టర్ అందరూ కూడా బాధ్యతాయుతంగా పనిచేయాల్సిన అవసరం ఉంటుందన్నటువంటి అంశాన్ని కూడా ఇవాళ జరిగినటువంటి సమీక్షా సమావేశంలో రేవంత్ రెడ్డి చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. ఇక పర్టికులర్గా అక్రమార్కులపై చర్యలు తీసుకునేందుకు, కబ్జాదారులపై చర్యలు తీసుకునేందుకు ఉక్కుపాదం మోపేలా చూడాలని చెప్పేసి అధికారులందరినీ కూడా ఆదేశించారు. ఇక మీదట రాష్ట్రంలో కబ్జా అనేటువంటి పదం వినిపిస్తే ఉపేక్షించలేదనేటువంటి అంశాన్ని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్లకు, ఎస్పీలకు సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. దాంతోపాటుగా బుక్ మై షోతో పాటు సన్బర్న్ నిర్వహించేటువంటి కొన్ని షోలపైన పోలీసులు దృష్టి సారించాలి, అందులో జరుగుతున్నటువంటి అవకతవకలపైన చర్యలు తీసుకోవాలనేటువంటి అంశాన్ని కూడా సమీక్షా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి వాటిని అధికారులు వివరించేటువంటి ప్రయత్నం చేశారు. దాంతోపాటుగా గంజాయి, రాష్ట్ర వ్యాప్తంగా గంజాయి సమస్య అనేటువంటిది గత 10 ఏళ్లలో తీవ్ర స్థాయిలో పెరిగిపోయింది. అర్బన్ ఏరియాస్లో ఉన్నటువంటి గంజాయి తీరా రూరల్ ఏరియాకు వెళ్ళింది కాబట్టి ఇక మీదట కలెక్టర్లు, కింది స్థాయి సిబ్బంది అంతా కూడా ప్రతి గ్రామాన్ని వడబోసి గంజాయి నిర్మూలన కోసం కృషి చేయాల్సినటువంటి బాధ్యత కొత్త ప్రభుత్వం మీద ఉంది. అట్ ద సేమ్ టైం కలెక్టర్ల మీద ఉన్నటువంటి అంశాన్ని కూడా సమీక్షా సమావేశంలో రేవంత్ రెడ్డి చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. ఇక నకిలీ విత్తనాల బెడద ఇప్పటి నుంచి కాదు, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా నకిలీ విత్తనాలను సరఫరా చేసేవారిపైన పీడియాక్ట్ పెడతామని చెప్పేసి ఆ మాటను గాలికి వదిలేశారు. ఇక మీదట రైతుల పక్షాన కాంగ్రెస్ ప్రభుత్వం పాజిటివ్ దృక్పథంతో ఉంది కాబట్టి నకిలీ విత్తనాలను సరఫరా చేసే కంపెనీస్ కావచ్చు, ఎవరైతే బ్రోకర్లు కావచ్చు, వాళ్ళందరిపైన కంప్లీట్గా చర్యలు తీసుకోవాలి, చట్టపరంగా వాళ్ళని లోపడేసేటువంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన అంశంపై కూడా సమీక్షా సమావేశంలో చెప్పే ప్రయత్నం చేశారు. దాంతోపాటుగా ప్రతి జిల్లాకు ఒక మంత్రిని, అదేవిధంగా ఒక అధికారిని, ఒక స్పెషల్ ఆఫీసర్గా నియమిస్తూ సంబంధిత ఇష్యూస్ని కావచ్చు, ప్రభుత్వం దృష్టికి అట్రాక్ట్ చేయాల్సిన అంశాలను కావచ్చు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ తీసుకోవాల్సిన చర్యలపైన సంబంధిత జిల్లా మంత్రికి, ఆ జిల్లా మంత్రికి ఒక స్పెషల్ ఆఫీసర్ను అలొకేట్ చేస్తూ ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. దీంతో పాటుగా ఇప్పటి వరకు ఆ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం కంటే ముందు అనౌన్స్ చేసినటువంటి 6 గ్యారంటీ స్కీమ్లో 2 స్కీములు సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నాయి. మిగతా 4 గ్యారంటీ స్కీములు కూడా సక్సెస్ఫుల్గా అమలుగా అయ్యేందుకు తీసుకోవాల్సిన చర్యలు, పర్టికులర్గా బెనిఫిషరీస్ లిస్టును కూడా ఈ వారం 10 రోజుల్లో ఇప్పటికే ఒక లిస్టు ఉంది రాష్ట్ర ప్రభుత్వం వద్ద. మరికొంతమందికి ఇందులో బెనిఫిషరీస్లో కొంతమంది కొత్త వ్యక్తులు యాడ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి వారికి సంబంధించినటువంటి వివరాలు కావచ్చు, దానికి సంబంధించినటువంటి ఇతరత్ర అంశాలన్నింటినీ కూడా పొందుపరుస్తూ వారం 10 రోజుల్లో అన్ని జిల్లాల కలెక్టర్లందరూ కూడా సీఎస్కు నివేదించాల్సిందిగా సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ జరిగినటువంటి సమీక్ష సమావేశంలో ఆదేశించారు. సో ఓవరాల్గా దాదాపు 4 గంటల పాటు జరిగినటువంటి ఒక కలెక్టర్ల కాన్ఫరెన్స్లో అనేక అంశాలు చర్చకు వచ్చాయి. ఇక 28వ తేదీ నుంచి నిర్వహించదలబెట్టినటువంటి ప్రజావాణి కార్యక్రమాన్ని సైతం సక్సెస్ఫుల్గా చేసి చూపిస్తామన్నటువంటి అంశంతో పాటుగా ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో సహకరిస్తామన్నటువంటి అంశాన్ని కూడా ఈ సందర్భంగా కలెక్టర్లు, ఎస్పీలు, సిపిలు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. థ్యాంక్ యూ రాజేష్. ప్రధానంగా ఈ కాన్ఫరెన్స్, ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు, తీసుకున్న నిర్ణయాలు అమలు జరగాలంటే అధికారులు, ప్రజాప్రతినిధులు జోడెద్దులాగా పనిచేయాలి. అప్పుడే అనుకున్న లక్ష్యం దిశగా మనం ప్రయాణం చేయడానికి అవకాశం ఉంటుంది. ఇందులో ఏ ఒక్కరు కూడా కాస్త వెనుకాలంపు చేసినా
సరైన సమన్వయంతో ముందుకు వెళ్ళకపోతే అనుకున్న లక్ష్యము ఆ దిశగా మనం ప్రయాణం సాగించలేము. అందుకే మా ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి, ఎన్నికలలో మేము ఇచ్చిన గ్యారెంటీలను అమలు చేయడానికి మొట్టమొదట పాలకులు పరిపాలకులు అని అంటే సచివాలయంలో ఏ నిర్ణయం జరిగిన క్షేత్రస్థాయిలో అమలు చేయాల్సిన బాధ్యత ఒక పక్కన కలెక్టర్ స్థాయి, ఇంకొక పక్కన పోలీసు అధికారులు. సో ప్రత్యక్షంగా ప్రజలతో సంబంధాలు ఉండాల్సిన వాళ్ళు, ఉండేవాళ్ళు జిల్లా కలెక్టర్లు, జిల్లా ఎస్పీలు అండ్ కమిషనర్స్. అందుకే ఈరోజు ప్రజాపాలన పేరు మీద గ్రామ సభలు నిర్వహించి నిజమైన లబ్ధిదారులను గుర్తించి నిస్సహాయులకు సహాయాన్ని అందించాలని, అదేవిధంగా అర్హత ఉన్న వాళ్ళకి అవకాశాలు కల్పించాలన్న ఆలోచనతోటి ఈ కార్యక్రమాన్ని మా ప్రభుత్వం చేపట్టడం జరిగింది.